టెక్నికల్గా నాలెడ్జ్ లేదు అని బాధపడే వాళ్లకు ఇక్కడ మై హునా. ఈరోజు వాట్సాప్ మెటా ఏఐ గురించి తెలుసుకుందాం. దాంతోపాటు ఇంకొక టాపిక్ కూడా, అంటే ఈరోజు ఒక టికెట్పై 2 సినిమాలు. మీకు 2 టాస్క్లు ఇస్తున్నాను, అవి అందరూ సెట్ చేసుకోండి. అవేంటంటే, ఒకటి అడ్వాన్స్ ప్రైవసీని ఆన్ చేసి పెట్టుకోవటం, నెక్స్ట్ డాటా రీసెట్ చేసుకోవటం. మరి ఎక్కడ చేసుకోవాలి డాటా, అది కూడా చెప్తాను. స్టే ట్యూన్. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ మెటా ఏఐ రింగ్ ఉంటుంది, రంగురంగుల రింగు. సో దీని మీద క్లిక్ చేయండి. ఇలా మెటా వాళ్ళది ఇది డార్క్ థీమ్, ఇది వైట్ థీమ్లో ఇలా కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా ఒక మ్యాటర్ టైప్ చేయండి. నేను ఒకటి ప్రాంప్ట్ చెప్తాను, అదేంటంటే ఇది రీసెట్ ఏఐ అని టైప్ చేయాలి. ఏమని? /reset -AI అని టైప్ చేయండి. ఎందుకు టైప్ చేయాలి? ఇది మీ వ్యక్తిగత విషయాలన్నీ గమనిస్తుంటుంది. మీరు ఏం చేస్తున్నారు, ఏ ఫోటోలు పంపిస్తున్నారు, ఏ వీడియోలు చూస్తున్నారు, ఏ చాటింగ్ చేస్తున్నారు. ఇది మిమ్మల్ని ఎప్పుడు వాచ్ డాగ్లా, ఒక కుక్కలా కాపలా కాస్తుంటుంది. ఎందుకంటే మీ వ్యక్తిగత విషయాలు బయటకు లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బ్రీచింగ్ కాకుండా ఉండడానికి సేఫ్ సైడ్ ఇలా టైప్ చేసి సెండ్ కొట్టండి. ఏమని టైప్ చేస్తారు? /reset -AI అని టైప్ చేసి ఇక్కడ సెండ్ కొట్టేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఒక పాపప్ కనబడుతుంది. ద ఏఐ విల్ బి రీసెట్ టు ఇట్స్ డిఫాల్ట్ స్టేట్. ద ఏఐ's copy of this conversation will be deleted from meta servers. సో అది ఏదైతే దాచుకుందో మీ వ్యక్తిగత విషయాలు హిస్టరీ రూపంలో, కుకీస్ రూపంలో దాచుకుంటుంది, అవన్నీ ఎగిరిపోతాయి, డిలీట్ అయిపోతాయి, ఫార్మాట్ అయిపోతాయి. కానీ ఆ కమాండ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో మిమ్మల్ని ఎవరు గమనించద్దు, మీ వ్యక్తిగత విషయాలు బయటకు లీక్ కావద్దు అనే ఏదైనా మీకు భయం ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? కొన్ని గ్రూప్లలో ఏవైనా సీక్రెట్ ఏమైనా ఫోటోలు, వీడియోలు, ఏమైనా ఇంపార్టెంట్ సమాచారం, మెసేజ్లు బయటకు లీక్ అవుతుంటాయి, పక్క గ్రూప్కి వెళ్ళిపోతుంటాయి. ఎంత చేసినా అవి మనం కాపాడుకోలేము. అలా జరగకుండా ఉండాలంటే కింద ఇది ఆన్ చేయండి. దాంతోపాటు ఏదైనా వాలెట్లో షో అయింది, ఇంపార్టెంట్ విషయం ఉంది, ఏదైనా ఒక వ్యక్తికి ఏదైనా పంపారు మీరు, ఆ వ్యక్తి ద్వారా ఏదైనా బయటకు పొక్కుతుందో, ఏదైనా సమాచారం లీక్ అవుతుందేమో అనుకున్నప్పుడు ఆ వ్యక్తిది కానీ లేదా ఒక గ్రూప్, అన్ని గ్రూప్లోకి ఇలా సెట్ చేసుకోండి. అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ ఆన్ ఉందా ఆఫ్ ఉందా చెక్ చేసుకోండి. ఒక వ్యక్తి పర్సనల్ కానీ ఒక గ్రూప్ది కానీ, గ్రూప్ అడ్మిన్ అయితే కనుక ఈ ఛాన్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కింద చెక్ చేసుకోండి. ఇక్కడ బాటమ్ లైన్లో అడ్వాన్స్ ప్రైవసీ చాట్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా, ఇదిగోండి ఇక్కడ డిజేబుల్ అయి ఉంది, దీన్ని ఎనేబుల్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇలా అడ్వాన్స్ ప్రైవసీని ఆన్ చేసుకోవటం అండ్ మెటాలో ఉన్న డాటాని రీసెట్ చేసుకోవటం, ఈ 2 పనులు అందరూ చేయాల్సిందే. సో ఈరోజు మీకు ఒక వీడియోలో 2 సబ్జెక్టులు చెప్పాను, 2 టాపిక్స్ మీకు బర్నింగ్ సబ్జెక్ట్స్. ఒకటి డాటా రీసెట్ని చేయటం, అడ్వాన్స్ చాట్ని ఆన్ ఉందా ఆఫ్ ఉందా చెక్ చేసుకొని డిజేబుల్ అయి ఉంటే ఎనేబుల్ చేసుకోవటం చాలా అవసరం. సో మీ వ్యక్తిగత సమాచారానికి అది భద్రత ఇస్తుంది, వాట్సాప్ భరోసా ఇస్తుంది. నెక్స్ట్ ఒక ఫైరింగ్ టాపిక్తో నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.